టాక్ ఆఫ్ ద టౌన్. హీరోలుగా భారీ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు ప్రొడ్యూసర్స్ గా ఇంట్రెస్టింగ్ కథలతో వచ్చే దర్శకుల్ని ఎంకరేజ్ చేస్తూ నిర్మాతలుగా బిజీ అవుతున్నారు. ఆల్రెడీ ఈ లిస్ట్ లో మహేష్ బాబు దగ్గర నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు. అయితే ఒక హీరో తనతో పాటే సినిమాలు చేసే మరో హీరోకి హిట్ ఇవ్వడానికి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. మరి అలా కొత్త ప్రొడక్షన్ వాల్యూస్ కి తెరలేపుతున్న వాళ్ళెవరు? నాని హీరోగా బిజీగా ఉంటూనే డిఫరెంట్ సినిమాలతో వచ్చే దర్శకుల సినిమాలకు నిర్మాతగా మారుతున్నారు. వాల్ పోస్టర్ బ్యానర్ లో ఆతో పాటు విశ్వక్ సేన్ తో హిట్ మూవీ చేశాడు. హిట్ మూవీ సిరీస్ తో పాటు లాస్ట్ ఇయర్ కోర్ట్ మూవీతో ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ అందుకున్నారు నాని. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ప్రొడ్యూసర్ గా బిజీ అవుతున్నారు. తన బ్యానర్ లోనే శ్రీకాంత్ వోదెల డైరెక్షన్ లో చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసిన నాని లేటెస్ట్ గా నితిన్ తో ఇంట్రెస్టింగ్ సినిమా స్టార్ట్ చేశారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నితిన్ తో రుక్మిణి అనే డిఫరెంట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసింది టీం. ఫ్లాపులు ఉన్నా సరే నితిన్ తో సినిమా చేస్తున్నాడు అంటే అది గ్యారంటీగా ప్రామిసింగ్ మూవీగానే ఉంటుందంటున్నారు ప్రేక్షకులు. మెగా ఫ్యామిలీ నుంచి 3 నిర్మాణ సంస్థలు ఉన్న రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ ను స్థాపించి మెగాస్టార్ రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150తో పాటు సైరా నరసింహారెడ్డి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. అంతేకాదు ఇప్పుడు నిఖిల్ తో ఇండియా హౌస్ ని కూడా నిర్మిస్తున్నారు చరణ్. ఫస్ట్ నుంచి నిర్మాతగా మారి తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ నందమూరి హీరో. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ తన సినిమాలన్నీ సొంత బ్యానర్ లోనే చేస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న డ్రాగన్ కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతున్నారు కళ్యాణ్ రామ్. ఒక్కోసారి నచ్చిన సినిమాలు చేయడానికి, తమ డ్రీమ్ ప్రాజెక్టుల్ని తెర మీదకు తీసుకురావడానికి, తమ ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు స్వయంగా ప్రొడక్షన్ లోకి దిగుతున్నారు హీరోలు. అలా సొంత ప్రొడక్షన్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు హీరోలు. తమిళ్లో కమల్ హాసన్ దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు మాక్సిమం అందరూ ప్రొడక్షన్ లో ఉన్నారు. కమల్ హాసన్ అయితే వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇప్పటికీ తన సత్తా చూపిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి సినిమా చేస్తున్నారు. అంతేకాదు రజనీకాంత్ హీరోగా అశ్వత్ డైరెక్షన్ లో ధర్మన్ సినిమా నిర్మిస్తున్నారు కమల్ హాసన్. సౌత్ లో రీసెంట్ గా ప్రొడక్షన్ లోకి దిగిన యంగ్ హీరో యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ సినిమాలు చేస్తున్నారు యష్. ఇప్పటికే 5 హీరోయిన్లతో భారీ బడ్జెట్ తో టాక్సిక్ మూవీ చేస్తున్న యష్ బాలీవుడ్ లో 4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాకి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు. కాంతారాతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అయిన మరో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రొడక్షన్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. రిషబ్ శెట్టి ఫిల్మ్స్ బ్యానర్ లో ఇప్పటికే 6 సినిమాలు చేసిన రిషబ్ అటు హీరోగా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. మలయాళ స్టార్ హీరో కమ్ ప్రొడ్యూసర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన సొంత బ్యానర్ లో డ్రైవింగ్ లైసెన్స్, జనగణమన, కడువ, గోల్డ్ లాంటి హిట్ మూవీస్ చేశారు. అంతేకాదు లూసిఫర్ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ మెసేజ్ డ్రివెన్ సినిమాలు చేస్తున్నారు సూర్య. స్పెషల్లీ ఈ బ్యానర్ లో సూర్య, కార్తీ, జ్యోతిక చేసిన సినిమాలు బాగా హైలైట్ అయ్యాయి. రీసెంట్ గా మయల్గన్ తో పాటు రెట్రో సినిమాలు చేసిన సూర్య తెలుగులో విశ్వనాథన్ సన్స్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. వాడా చెన్నై, మారి, ఇడ్లీ కడై లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాల్ని తన వండర్ బార్ బ్యానర్ లో తెరకెక్కించిన ధనుష్ తన 55వ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకవైపు కళ షూటింగ్, మరోవైపు తన 55వ షూటింగ్ ఓం కి ప్రొడ్యూసర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు ధనుష్. ఇలా అందరూ హీరోలు తమకు నచ్చిన సినిమాలు చేసుకోవడానికి, మరో హీరోని సపోర్ట్ చేయడానికి నిర్మాతలుగా మారుతూ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అంచనాలు పెంచేస్తున్న రాజమౌళి, చిరంజీవి సినిమాని స్పీడ్ చేసిన బాబీ, రిలీజ్ ఈ నెలలోనే అయినా షూట్ చేస్తున్న రవితేజ, ఫినిషింగ్ టచెస్ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్, ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోలు ఏ సెట్స్ మీద షూట్ చేస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని వింటేజ్ లుక్తో పాటు కంప్లీట్ ఎంటర్టైనర్గా చూపించడంతో ఫుల్ మార్కులు కొట్టేసిన బాబీ ఈ సినిమాతో ఎలా ప్రెజెంట్ చేస్తారో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఆడియన్స్లో. అందుకే మెగా బాబీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. 3 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ రెండింటికి బ్రేక్ ఇచ్చారు. ఒకవైపు కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మిగిలిన రెండింటికి బ్రేక్ ఇచ్చి ఫౌజీ సినిమాతో ట్రావెల్ అవుతున్నారు.
దసరా నుంచి డిసెంబర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఫౌజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోకాపేట్లోనే కంటిన్యూ అవుతోంది. సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే అంచనాలు భారీగా పెంచేసిన అల్లు అర్జున్ అట్లీ మూవీ ఎక్కడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నారు. దీనికోసం ముంబైలోనే మకాం పెట్టిన బన్నీ అక్కడి నుంచే షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా సినిమా షూటింగ్ ముంబైలోనే కంటిన్యూ అవుతోంది. వారణాసి షూటింగ్ కంప్లీట్ కి కౌంట్ డౌన్ ఇచ్చేశారు రాజమౌళి. సెప్టెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న రాజమౌళి అదే రూట్ లో ఫాస్ట్ గా షూట్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మారదని మరోసారి క్లారిటీ ఇవ్వడంతో పక్కాగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు రాజమౌళి. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బ్లాక్ బస్టర్ కొట్టామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు అనిల్ రావిపూడి. ఈ జనరేషన్ లో కూడా జస్ట్ 6 నెలల్లో స్టార్ హీరోలతో సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తున్నారు అనిల్ రావిపూడి. మరి వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమా ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. వెంకటేష్ కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కళ్యాణ్ రామ్ మరో హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన టీం రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా ఓవైపు ప్రొడక్షన్ మరోవైపు ప్రమోషన్స్ తో సినిమాని స్పీడప్ చేస్తున్నారు. నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ చేస్తున్నారు. తమ సినిమాల్ని పాన్ ఇండియా లెవెల్లో ప్రెజెంట్ చేసుకుంటున్న నాని ది ప్యారడైజ్ ని పాన్ వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. అందుకే లేట్ అయినా సరే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. ఈ బుధవారం ప్యారడైజ్ టీజర్ రిలీజ్ ప్లాన్ చేయడంతో క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. రౌడీ జనార్దనకి బ్రేక్ ఇచ్చిన విజయ్ రణబాలి సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. ఈ సినిమాలో పేట్రియాటిక్ ఎలిమెంట్స్ తో పాటు హీరోయిన్ గా రష్మిక యాక్ట్ చేస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. రిలీజ్ కి ఇంకా 2 వారాలే టైం ఉంది. అయినా ఇంకా సినిమాని చెక్కే పనిలోనే ఉన్నారు రవితేజ అండ్ టీమ్. రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న డౌట్స్ ఇవ్వకుండా మరోవైపు ప్యారలల్ గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు రవితేజ. మరి ఈ మూవీ షూటింగ్ అయ్యేది ఎప్పుడు? రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ పీలేరు లోకల్ ఏరియాస్ లో జరుగుతోంది. ఈ నెల 21న రిలీజ్ ఉండడంతో ప్యారలల్ గా ప్రమోషన్స్ కూడా స్పీడప్ చేస్తున్న టీం మరోవైపు షూటింగ్ కి ఫినిష్ టచెస్ ఇస్తోంది. మాస్ యాక్షన్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చిన రవితేజ చేస్తున్న ఇరుముడి మీద మంచి అంచనాలున్నాయి జనాల్లో. గోపిచంద్ వెంకట్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంలో నటిస్తున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ మధ్య షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య జానర్స్ కూడా మార్చి సినిమాలు చేస్తున్న గోపిచంద్ బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ మూవీస్ తో 25 years ఇండస్ట్రీ కంప్లీట్ చేసుకున్నారు. శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాక్సిమం శంకరపల్లిలోనే షూటింగ్ చేస్తోంది టీం. ఈ కాంబినేషన్ లో వచ్చిన సామాజ వర్గమన మంచి హిట్ అవడంతో రామ్ శ్రీ విష్ణు చేస్తున్న రెండో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సాయిధరం తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సంబరాల ఏటికట్టు సినిమా డిసెంబర్లో విడుదల కాబోతుందని రీసెంట్ గానే హింట్ ఇచ్చింది టీం. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ టచెస్ ఇవ్వడానికి శంకరపల్లిలో బ్యాలెన్స్ షూట్ చేస్తోంది టీం. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.